వచ్చేసింది ఆర్డి శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. విద్యుత్ కోతలతో రాష్ట్ర ప్రజలు అల్లాడుతున్నారు. రాజధాని నగరం హైదరాబాద్ తో పాటు జిల్లాల్లోనూ అప్రకటిత విద్యుత్ కోతలు ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. అడగడగన కోతలు, అడిగితే దాటవేతలు అన్నట్లుగా తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ వ్యవహరిస్తోంది. దీంతో రేవంత్ సర్కారుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వినియోగదారులు. హైదరాబాద్ నగరంలో గంట వ్యవధిలోనే 2-3 సార్లు కరెంటు పోవడం సాధారణమైపోయింది. ప్రతిసారి 10 నిమిషాల నుంచి 15 నిమిషాల పాటు విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంతో ఐటీ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ చేసుకునేవారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీజీఎస్పీడీసీఎల్కు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని వినియోగదారులు మండిపడుతున్నారు. టీజీఎస్పీడీసీఎల్కు ఫిర్యాదు చేస్తే కనీసం సమాధానం ఇచ్చే వారున్నారంటారు. నగరాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే గ్రామాల్లో విద్యుత్ సరఫరా మరింత అధ్వానంగా తయారయ్యింది. వ్యవసాయ రంగానికి రోజుకు కేవలం 8 గంటల విద్యుత్ మాత్రమే సరఫరా చేస్తుండగా అందులోనూ నాణ్యత ఉండటం లేదు. తరచూ వోల్టేజ్ లోపాలు, హఠాత్తుగా విద్యుత్ పోయి రావడం వల్ల మోటార్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి. ఓవైపు పంటలకు నీళ్ల కరువు, మరోవైపు మోటార్ల మరమ్మతులకు వేల రూపాయలు ఖర్చవుతుండడంతో రైతాంగం కోలుకోలేని దెబ్బతింటోంది. కరెంటు ఎందుకు తీసిస్తున్నారని సబ్స్టేషన్లో రైతులు అడిగితే చెట్ల కొమ్మలు నరుకుతున్నామని ఒకే ఒక్క సాకుతో అధికారులు దాటవేస్తున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ చీకటి పరిస్థితులకు ప్రభుత్వం ముందు చూపు లేకపోవడమే ప్రధాన కారణమని విద్యుత్ రంగ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముందస్తు ప్రణాళికలు లేకపోవడంతో రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. సరైన సమయంలో బహిరంగ మార్కెట్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయకపోవడం అప్రకటిత కోతలకు దారితీసింది. ఇప్పటికైనా ప్రభుత్వం తక్షణమే విద్యుత్ ఉత్పత్తిని పెంచడంపై దృష్టి సారించకపోతే రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత దారుణంగా మారతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.